హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. వెల్కమ్ టు మేఘాలయ సిరీస్ ఎపిసోడ్ 5. ఈ రోజు ప్లాన్ ఏంటిదంటే, మనం పోయిన ఎపిసోడ్ లో మీకు చూపించాను కదా, బ్యాంబూ ట్రెక్ వెళ్ళేటప్పుడు ఒక మధ్యలో కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయినాం కదా. ఆ కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియా 11 ముందే పాస్ అవ్వాలంట. మళ్ళీ 11 దాటితే మళ్ళీ 11 to 4 ఆపేశారంట. మళ్ళీ తర్వాత వెళ్ళినా లాభం లేదు. సో దానికోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచినాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది గైస్. కొంచెం నిద్ర ముఖం ఉన్నది మాది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం బ్యాంబూ ట్రెక్కింగ్ కి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ట్రెక్కింగ్ ఉంటది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, నిన్న ఇదే పాయింట్ కి మేము అక్కడ నుంచి రివర్స్ అయినాం. దీనికోసమే మేము అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ క్యాన్సిల్ అయిపోయింది మాది. సో ఈ పాయింట్ అయితే దాటేసాం. చూడండి వాళ్ళు ఎందుకు ఆపిండ్రు అనేది. వాళ్ళు అంటే కొండల్లో మొత్తం పలగొడుతున్నారు. కన్స్ట్రక్షన్ ఏరియా మొత్తం పాస్ అయిన తర్వాత చూడండి మొత్తం దుమ్ము అయిపోయింది అన్న. అండ్ నాది కూడా చూడండి గైస్, ఇట్లా అంటే దుమ్ములేస్తుంది. నోర్లో మొత్తం డస్టే ఉంది, కానీ దారుణంగా ఉంది గైస్. డేంజర్ రోడ్స్ అది నిజంగా చెప్పాలంటే. అండ్ ల్యాండ్ స్లైడ్స్ కూడా అయినాయి గైస్ మధ్యలో. ఆ దాటేసి మంచి రోడ్ లాగా అయితే ఎక్కేసినాం. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, అక్కడ జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వెళ్దామని చెప్పేసి ఆగినాం. చిన్న వాటర్ ఫాల్ గైస్, ఇట్లా పైనుంచి వస్తున్నట్టుంది వాటర్. ఎంత క్లీన్గా ఉంది చూడండి గైస్. అన్న చూడండి డైరెక్ట్ షెట్టే పిండుకున్నాడు మంచిగా, దుమ్ము అయిపోయింది అని. గైస్ వాటర్ చూడండి గైస్, ఎంత క్లియర్గా ఉందో, క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చినా గైస్, ఇది చూడండి ఇంకా పైకి ఉంది. చూద్దాం. ఎంత క్రేజీగా ఉందో చూడండి గైస్. వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఫైనల్ గా అయితే మేము బ్యాంబూ ట్రెక్ దగ్గర అయితే రీచ్ అయినాం. ఇంకా పూర్తిగా రీచ్ కాలే. ఫస్ట్ ఎంట్రీ దగ్గర ఉన్నాం. ఒక 3 kilometers ట్రెక్కింగ్ ఉంది. పొద్దున్నుంచి ఏం తినలే, కొంచెం తిని స్టార్ట్ అయ్యాం. వచ్చేటప్పుడు గైస్ ఇటు చూసిన రైట్ లెఫ్ట్ ఎటు చూసిన మొత్తం వెదురు బొంగులే. గైస్ ఎంత బాగుంది నేచర్ తెలుసా. సిటీకి దూరంగా ఏ వెహికల్ సౌండ్స్ లేవు, ఏం లేదు, జస్ట్ నేచర్. ఆ బర్డ్ సౌండ్స్ వింటుంటే అసలు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది గైస్, అంత బాగుంది ఇక్కడ. సో ఇక్కడ బైక్ పార్క్ చేసిన కదా, ఇక్కడ తిందమని లోపలికి వచ్చినాం. మొత్తం ఇక చూడండి మొత్తం బ్యాంబుతోనే కట్టిండ్రు ఇదంతా. ఇటు వ్యూ చూడండి గైస్, వావ్, లిటరల్ క్రేజీ ఉంది. వావ్, డ్రీమ్ అన్నమాట. ఇట్లా ప్లేస్లా ఇట్లా చూసుకుంటా, నేచర్ని చూసుకుంటా తినడం అనేది అదొక డ్రీమ్. సరే ఏమైనా ఆర్డర్ చేసి తినాలి ఫస్ట్. నేను నితిన్ అన్న అయితే చికెన్ థాలీ చెప్పిన. రైస్, దాల్, మిక్స్డ్ సబ్జీ, మిక్స్డ్ సలాడ్, పాపడ్, పికిల్స్, చికెన్ కర్రీ 250 ఉంది. సో తనకైతే మిక్స్డ్ నూడిల్ సూప్ 180 ఉంది. ఈ చూడండి సైడ్కి ఇవి కూడా బ్యాంబూసే మొత్తం. అండ్ రూఫ్ టాప్ చూడండి, ఈ రూఫ్ టాప్ కూడా మొత్తం బ్యాంబూలతోనే. వావ్, ఎంత బాగుందో. ఇట్లాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి గైస్. ఇటు సీనరీ, ఇటు చూస్తూ ఇటు తినాలి, ఇటు చూస్తూ అటు తినాలి. ఎందుకంటే ఇంత పైసలు పెడతాను, నేచర్ ఎంజాయ్ చేస్తూ తినాలి. పాపం మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచినాం కాబట్టి ఇక్కడ రానికి పాప అన్నకి నిద్ర లేదు, పడుకున్నాడు. సీట్ ఆర్ ఫర్ కస్టమర్స్ ఓన్లీ, నో రిమూవల్ ఆఫ్ చైర్స్. ఎంత బాగా రాసిండో. కస్టమర్స్ అంటే అంత ప్రేమ కావచ్చు, అంటే నేనంటే ప్రేమ అతనికి. బిల్లు కట్టిన తర్వాత ఈగేస్ ఎడమ కలుతుంది అంటాడు బయటికి, వెళ్ళరా బయటికి అంటే. ఇట్లాంటి ప్లేసెస్ గైస్ ఫస్ట్ వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఉండరు, మంచిగా హ్యాపీగా ట్రెక్ చేసుకోవచ్చు మంచిగా. సో వీకెండ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేము వీకెండ్ ప్లాన్ చేసుకోలే, జస్ట్ వీక్ డేస్ లోనే. ఈ రోజు ట్యూస్డే కాబట్టి ఎవ్వరు లేరు, జస్ట్ ఒక 5-6 కార్లు మాత్రమే ఉన్నాయి, చాలా తక్కువ. నాకు తెలిసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. మేము వెళ్ళి అక్కడ దిగే వరకు వాళ్ళు రిటర్న్ అవుతారు మళ్ళీ. గైస్ వచ్చేసింది మిక్స్డ్ నూడిల్ సూప్, అంటే ఎగ్, చికెన్, ఇక వెజిటేబుల్స్ అన్ని కలుపున్నాయంట. మంచిగా పచ్చిమిర్చి ఇచ్చిండు, ఆనియన్స్ ఇచ్చిండు. ఓకే, థ్యాంక్ యూ. సో ఒక థాలీ అయితే వచ్చేసింది. ఓన్లీ చికెన్ లిమిటెడ్. ఓకే.
సో చికెన్ పాపడ్ అనేది లిమిటెడ్ అంట, మిగతా అన్ని అన్లిమిటెడ్. నిమ్మకాయ ఏంది, నా తలకాయ ఎంత ఉన్నది అవు అవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. సో టేస్ట్ చేద్దాం ఒకసారి. నా అంటే గట్టిగా నమ్ములు టేస్ట్ అయితే పర్లేదు, కానీ రైస్ కొంచెం దొడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఇట్లానే పండుతాయేమో. ఈ రైస్ 6.5 కాదు కావచ్చు. విజయ మసూరు 1010 వేరే బ్రాండ్ అనుకుంటే. ఇక్కడ బియ్యం ఉంది చూసిందా, దీన్ని గట్టిగా ఒక ముద్ద వేసి నెత్తి కొడితే నెత్తి వలుతో వేసి అంత గట్టిగా ఉన్నాయి. ఈ ప్లేట్ ని చూస్తా అంటే నాకు హాస్టల్ రోజులే గుర్తొస్తాయి. హాస్టల్ కూడా గిట్లనే ఉంటుండే ప్లేట్లు. ఫుడ్ కూడా అట్లనే ఉందా? ఓకే, ఇక తప్పదు, ఇక తినాల్సిందే. గైస్ మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్యాంబో ట్రెక్. ఓకే, మౌరాంగ్ జియాంగ్. గైస్ ఇట్లాంటి పేరు చదవలేనప్పుడు నిజంగా నాకు చదువు రాదే అనిపిస్తుంది. గైస్ ఒకసారి మీరు చదవండి. మౌరాంగ్. వద్దులే, నా పరువు తీసుకున్నట్టు ఉంటుంది. ఒక కపుల్స్ వచ్చారు గైస్. కింద ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా చెమట కొడుతుంటే నాకు భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ऊपर भी चले जाओगे, ये जो ब्रिज है जहाँ से स्टार्ट होगा ना, यहाँ से वापसी में फट जाएगी. धीरे धीरे आना, इतना ज्यादा नहीं आओगे तो तेज वहाँ तक ब्रिज के पास वो वारस ले जाना भाई. वापसी में दिक्कत वैसे तो अच्छा है, समझेंगे नहीं, ये तो नहीं समझेंगे. मजाक सेट के एक लड़का वहीं पड़ा हमारा, 3 लड़के उसके लिए रुके. సో గైస్ వాళ్ళు చెప్తా ఉంటే నాకు భయం అవుతుంది గైస్. వాళ్ళు ఇక్కడ కొంచెం వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత పులుసు కారిపోతుంది అంటున్నారు. కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటే వెళ్ళండి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అక్కడనే అయిపోయిందంట, డిహైడ్రేట్ అయిపోయి. ఓఆర్ఎస్ ఏమైనా తీసుకెళ్ళండి అని చెప్పిండు. కానీ మేము వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ తిన్నాం కదా, అక్కడ బిల్ వచ్చేసి 680 అయింది గైస్. 6.5 రైస్ కి. అసలైన బూస్టర్ తీసుకున్నాం, అసలైన గట్టి 6.5 తీసుకున్నాం. చలో వెళ్ళిపోదాం ఇక. సో ఇగో పైనుంచి వచ్చినాం, కిందికి వెళ్తున్నాం. రాక్స్ తో మంచి స్టెప్స్ వేసిండ్రు. చూడండి గైస్, ఇటు రైట్ సైడ్ వెదురు బొంగులు ప్లాంట్స్, ఇటు కూడా అంతే. టికెట్ కౌంటర్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, నాలుగా 100 per head. సో ఇక టికెట్ తీసుకుందాం. సో గైస్ అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఎంట్రీ చేసేసినాం. ఎంతమంది వెళ్తున్నాం, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత టికెట్ తీసుకున్నాం. బండలతో భలే పెట్టిండ్రు స్టెప్స్ దిగనికి. ఆపత్ బాంధవుడు కట్టెలు తీసుకొచ్చిండు. రైట్, చలో. ఇక్కడ ఎవరో మంచిగా దేవుళ్ళ లెక్క షాప్ పెట్టిండు. పైనాపిల్స్, కూల్ డ్రింక్స్. కాలు అనుకుతానే రో నాయన. అమ్మో అయిపోయింది నాకు నా పని అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యాలి అసలు అయింది. రైట్ సైడ్ ది 50, लेफ्ट साइड दी 100 अंटा. 50 दे दो. 50 का दे दो. हाँ 50 का दे दो. ये ओआरएस कितने का है? 50. एक 3 दे दो ना. సో ఓఆర్ఎస్ తీసుకుందాం గైస్, ఎందుకంటే ఛాన్స్ తీసుకోలేము. అయ్యో మోకాలు వస్తానే, మోకాలు ఇట్లా కాలు షివర్ అవుతానే, కట్టె లేకపోతే నడవలేకపోతాను. అయ్యో బిడ్డా. గైస్ అక్కడ చూడండి గైస్, వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్. అండ్ ఇక్కడ చూడండి మంచిగా డస్ట్బిన్స్ వేసారు, బ్యాంబూతో నల్లింది. క్లీన్ అండ్ నీట్గా ఉంచాలి కాబట్టి. ఒక చేతిలో కర్ర, ఈ చేతిలో పైనాపిల్, ముందు ఒక సంచి, వెనకేమో వాటర్ బాటిల్. భలే ఉంది నా కథ అయితే. బస్ చల్లటి గాలి వస్తుంది గైస్. అమ్మయ్య, మొత్తానికి అయితే ఒక కొండ అయితే దిగేసినాం గైస్. వాటర్ ఫ్లో ఎంత బాగుంది చూడండి గైస్. మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా పడిపోతా నేను, మంచిగా హాయిగా స్నానం చేసుకుంటా. ఇగో అన్న ఇగో ఇక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం. గైస్ చూడండి బ్రిడ్జ్. వావ్ గైస్ ఇది ఊగుతుంది గైస్.
ఇది చూడండి మంచి వాటర్ ఫ్లో, ఇది మంచిగా చూడండి. ఆహా మంచిగా ఉయ్యాల లెక్క ఉన్నది గైస్. ఇది దిగిన తర్వాత ఇగో ఇవి దిగాలి, చిన్న ల్యాడర్. చలో ఇట్లా అయితే వెళ్ళాలి. ఇది చూడండి గైస్, వా కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాం. క్రేజీ ఉంది. ఇగో ఫ్లాగ్స్ చూసుకుంటే వెళ్ళాలి మనం. ఓరి దేవుడా, కొండ దిగినాం. ఇప్పుడు కొండ ఎక్కాలి రో. కొండ దిగినప్పుడే చెమటలు పుట్టినాయి, ఇప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఏమవుతుందో. ఓరి దేవుడా, బ్యాంబూ ట్రీ ప్రపంచంలో తిరిగినట్టుంది నాకైతే. 4 సైడ్స్ బ్యాంబూసే. ఇక్కడ ఏదో రాసి ఉంది, ఏంటిది? టూరిజం ప్రమోటర్ ట్రెక్కింగ్ సొసైటీ వాహకేన్ ఏదేదో రాసి ఉంది కిలికిలి భాషలో. చలో ఇప్పుడు అసలైన బ్యాంబూ ట్రెక్కింగ్ స్టార్ట్ గైస్. ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే ఇట్లా 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 అట్లా అది పోతూనే ఉండాలి, అట్లా పోతూనే ఉండాలి. అసలైన బ్యాంబూ ట్రెక్కింగ్ ఇప్పుడు గైస్. ఇది చూసారా, మొత్తం బ్యాంబూతోనే కట్టారు, మొత్తం బ్యాంబూతోనే. అట్లా కొండ ఫ్లాగ్స్ కనిపిస్తుందా అక్కడ వరకు. ఇక నెక్స్ట్ ఎట్లుందో తెలియదు, ఇక్కడ నుంచి అయితే అట్లా కనిపిస్తుంది. క్రేజీ ఉంది గైస్. ఫస్ట్ టైం బ్యాంబూ ట్రెక్కింగ్, బ్యాంబూతో వే చేసి దాని మీద ట్రెక్ చేస్తున్నాం. అసలు క్రేజీ అనిపిస్తుంది. కొంచెం బ్రేక్ తీసుకొని వస్తున్నాం కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఇక్కడ చూస్తే ఇక నార్మల్ పైనుంచి వాటర్ పట్టుకుంటూ వస్తున్నాయి కిందికి ఇట్లా. అండ్ అటు సైడ్ కూడా ఇది చూడండి, అట్లా వస్తూనే ఉన్నాయి వాటర్, కిందికి వస్తూనే ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఈ వాటర్. ఇక్కడ చూడండి గైస్, మంచి పైనుంచి వాటర్ వస్తున్నాయి. చల్లగా ఉన్నాయా? కొండల మధ్యలోనే తిరుగుతున్నాం మేము, కొండల మధ్యలో. అండ్ ఇగో ఇక్కడ చూడండి, న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అంట. లేదు, బంద్ చేసేసిండ్రు అక్కడ కింద అనుకుంటా, బంద్ చేసిండ్రు. ఇది గైస్, ఇది చూడండి గైస్, వాటర్ బండ మీద నుంచి పోకుండా ఒక ఇట్లా బ్యాంబో ఒక స్టిక్ పెట్టిండ్రు. మంచిగా వాటర్ తాగడానికైనా లేకపోతే ముఖం కడుకోనికైనా భలే పని చేస్తుంది. ఈ వాటర్ తాగితే గైస్ ఎంత బాగుంది తెలుసా, ఏదో మినరల్ వాటర్ తాగినట్టుంది, ఆ టేస్ట్ వస్తుంది. ఇట్లాంటివి ఉండగా ఓఆర్ఎస్ మోఆర్ఎస్ వేస్ట్ అవన్నీ న్యాచురల్. లైక్ ఒక బేస్ అయితే ఇట్లా వేసిండ్రు, దాని పక్కన ఈ బ్యాంబూతో కట్టేసిండ్రు. కింద చూడండి, కింద ఏం లేదు. లిటరల్గా చెప్పాలంటే మస్తు బందోబస్తుగా కట్టిండ్రు గైస్. ఇది చెక్కు చెదరకుండా బందోబస్తుగా కట్టిండ్రు. ఎటు చూసినా మొత్తం బ్యాంబూలే గైస్, మొత్తం బ్యాంబూలే. చూడండి, మొత్తం బ్యాంబూ ట్రీస్ ఇవన్నీ. భలే ఉంది ఇది. ఇంట్లో మెట్లు ఉంటాయి కదా, అట్లున్నాయి బ్యాంబూతోనే, బ్యాంబూ మెట్లు.